సో గాయ్స్ రోడ్డు చూడు ఎంత అందంగా ఉందో. ఏంటి అందమైన రోడ్లు నీకు వద్దా? కాంట్రవర్సీ టాపిక్స్ మాత్రమే కావాలా? కాంట్రవర్సీ వాట్ ఇస్ దిస్ కాంట్రవర్సీ టాపిక్స్? నీకు ఏంటి ఆళ్ళు కొట్టుకుని ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇలాంటి అందమైన రోడ్లు వద్దు. అంతేనా? అంతేనా? అయితే ఈ వీడియో చూడు నువ్వు వీడియో కావాలి నీకు. సో గాయ్స్ కనిపిస్తున్నాను కదా. సో గాయ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Rider2300. అండ్ ఇవాళ ఏంటంటే నేను గోకర్ణ నుండి ఇప్పుడు మనం గోవా వెళ్ళబోతున్నాం. గోవా వెళ్ళబోతున్నాం. అందరికీ చాలా అంటే చాలా ఆశ ఉంటుంది, డ్రీమ్ అనమాట. చాలామంది కుర్రోళ్ళకి, లేకపోతే చాలామంది కపుల్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎంతోమందికి, చిన్న చిన్న పిల్లల నుండి పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పుడు దాకా తీరని కోరిక, లేకపోతే తీరిపోయిన కోరిక గోవా. సో ఆ గోవాకి నేను ఇప్పుడు వెళ్తున్నాను. మీ అందరినీ గోవా తీసుకెళ్ళబోతున్నాను. నేను గోకర్ణలో ఉన్నాను. నేను ఇక్కడ నేను స్టే చేసిన రూమ్ ఇదే. సో రూమ్ అయితే అదిరిపోయింది. ఇదిగోండి ఆయన రాఘవేంద్ర గారు. సో ఆయన హాస్పిటాలిటీకి అయితే నేను ఫిదా అయిపోయాను అనమాట. అంత బాగా చూసుకున్నాను నాకు. సో మీరు ఎప్పుడైనా గోకర్ణకు వస్తే ఖచ్చితంగా చెక్ ఇన్ అవ్వండి. ఇదేంటంటే శ్రీ గణపతి స్టే హోమ్స్ అని చెప్పి ఉంటుంది. సో మీరు చూసుకోండి. ఓకే, నా లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తాను, రెడీ ఉంది, ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పోలేం వెళ్తున్నాం. పోలేం బీచ్ అక్కడ దగ్గరలో గోవా, సౌత్ గోవాకి వెళ్తున్నా. క్లారిటీ చెప్పాలంటే సౌత్ గోవాకి వెళ్తున్నా. సో నేను గోవాలో 5 days ఉంటా. సో ఆ 5 days అద్దరు కొట్టేద్దాం, రెడీగా ఉండు, చింపేద్దాం, నరికేద్దాం, కోసేద్దాం, ఏదైనా చేసేద్దాం. ఓకే, రెడీగా ఉండు. సో గైస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో. మీరు చూస్తున్నారు Rider2300. అండ్ ఇవాళ మనం ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా? గోవా వెళ్తున్నాము. సౌత్ గోవా వెళ్తున్నాము. సో పొలేలం వెళ్తున్నాం. పొలేలం బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ ఇన్ సౌత్ గోవా అనమాట. ఈ కోతి చూడు, అది నార్మల్ కోతి కాదు. నార్మల్ కోతి కాదనమాట, కొద్దిగా రెగ్యులర్ కోతి లాంటి కోతి కాదు. ఓకే, సో పొలేలం వెళ్తున్నాం. పొలేలంలో కొన్ని బీచెస్ ఉన్నాయి. సో మనం మళ్ళీ ఈ నెక్స్ట్ 5 days బీచ్లోనే ఉంటాం, తెలుసు కదా. పోతుంది బీచ్ అంటే. మనం ఇంకొన్ని యాక్టివిటీస్ కూడా చేయబోతున్నాం ఫ్యూచర్లో. మీరు చూస్తారు, మీరు షాక్ అవుతారు. షాక్ అయ్యే వాళ్ళు చేస్తాను. ఇప్పుడు 1 కాదు 2 కాదు, చాలా షాక్ అయ్యారు. రెడీగా ఉండండి. గోవా తెలుసు కదా. గోవా గురించి నేనేం చెప్పాలి బ్రో మీ అందరికి? గోవా నేనేం చెప్పండి. నేను చెప్పే అంత చిన్నదా గోవా? నేను చెప్పేంత చిన్నదా చెప్పండి? బట్ ప్రతి ఒక్కరికి గోవా గురించి తెలుసు కాబట్టి అయినా కూడా ఇంకొకసారి చెప్పేస్తా చూడండి. గోవా అనేది ఒక మన కోస్టల్ స్టేట్ అనమాట. అది ఏంటంటే కర్ణాటకకి అండ్ మహారాష్ట్రకి మధ్యలో ఒక చిన్న భాగం ఉంటుంది. జస్ట్ ఒక 600 kilometers ఏంటో ఉంటుంది అనమాట, అంతే. గోవా మొత్తం ఏరియా వచ్చేసి అంత కూడా ఉండదు నాకు తెలిసి. సో అది చాలా చిన్న పార్ట్. అక్కడ ఏంటంటే మన ఇండియన్స్ టూరిజం ని నిలబెట్టేది గోవా అనమాట. సో అందరికి, చాలా మందికి, చాలా అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే ట్రావెలింగ్ కి కానీ, అది పార్టీస్ కానీ. ఒక్కరే రోడ్డు కూడా కాదురా, నన్ను కూడా చూడరా కొద్దిగా. సో పార్టీస్ కానీ ఏదైనా సరే ఎక్కడికి వెళ్దాం అంటే గోవా. పుట్టినోడికి, పెరిగినోడికి, LKG వాడికి, 10th class వాడికి, ఇంటర్ వాడికి, డిగ్రీ వాడికి, ఎవరికైనా సరే అందరికి మైండ్ లో వచ్చేది ఒకే ఒక ప్లేస్, ఫస్ట్ ట్రావెలింగ్ అంటే గోవా. సో ఆ గోవా నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. రెడీగా ఉండండి. సో అతరు కొట్టేద్దాం. ఏం చేద్దాం? అతరు కొట్టేద్దాం గోవాలో. రఫ్ 3.0 చూద్దాం కానీ 2.0 కాదు, 3.0. ఓకే, మనం గోవా వెళ్ళిపోదాం. గాయ్స్ వెళ్తున్న దారిలో నా బండి ఆటోమేటిక్గా ఆగిపోయిందమ్మా. అక్కడ గద్ద చూడు, అదిరిపోయింది. సో టాపిక్ వచ్చేద్దాం. వెళ్తున్న దారిలో నా బండి ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందిరా అని అడుగుతాను. ఇటు చూడమంది, ఇటు చూడు నువ్వు ఒకసారి. ఏంటిది? అది మహాసముద్రం అక్కడ ఉంది, ఇదేమో చిన్న రివరు. మనం ఇప్పుడు ఉన్నది గంగావళి బ్రిడ్జ్ మీద ఉన్నాం, తెలుసా. బోట్లు కానీ, బీచ్ కానీ, ఇదేమో కొద్దిగా రివర్ లాంటిది, చిన్నది. అటుండి వస్తుంది, ఎదుగోండి అటుండి వస్తుంది. సో ఇటువైపు రివరు, అది మొత్తం వెనక బీచ్, గోకర్ణ బీచ్ అనమాట అదంతా.
సో బీచ్ అండ్ ఓషన్ మొత్తం అరేబియన్ ఓషన్ అనమాట. ఇది చూసిన తర్వాత నేనే నా వీడియో చూసుకుంటే లైక్ కొట్టేస్తా. నువ్వు ఇప్పుడు దాకా లైక్ కొట్టబోదు కొట్టేసే ప్లీజ్. అదిరిపోయింది ఈ బీచ్ వ్యూ. సో నేను ఇప్పుడు పొల్లేలం బీచ్కి వెళ్తున్నా కదా. పొల్లేలం బీచ్ నాకు జస్ట్ 74 కిలోమీటర్స్ దూరం ఉంది. 75 కిలోమీటర్స్ అంటే నాకు జస్ట్ 1 or 20 వచ్చేసి నాకు 11 అయిపోయింది. 11 అంటే 12:30 అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి. నా చెక్ ఇన్ టైం వచ్చేసి 1 o'clock. మధ్యలో ఒక అరగంట కదా నేను లంచ్ చేసేసాను అనుకో, కరెక్ట్ చెక్ ఇన్ టైంకి వెళ్ళిపోవచ్చు అనమాట. 1 o'clock వెళ్ళిపోవచ్చు. 1 o'clock వెళ్ళిపోయిన తర్వాత మనం డైరెక్ట్ పొల్లేలం బీచ్కి వెళ్ళిపోదాం. బ్యాగ్ మొత్తం ఇలా పొల్లేలం బీచ్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత చూడు బ్రో, ఇది కథకళి డాన్స్ అయ్యా, కథకళి అన్నది. సరే వెళ్దాం వెళ్దాం వెళ్దాం, పొల్లేలం బీచ్కి వెళ్దాము. సో గాయ్స్ మీరు చూడవచ్చు పనాజీ 136 కిలోమీటర్స్. మనం పనాజీ వెళ్ళడానికి కొద్దిగా టైం ఉంది. పనాజీ ఏంటంటే ద మెయిన్ సిటీ, ద క్యాపిటల్ ఆఫ్ గోవా అనుకుంటా. ఓకే, సో పనాజీ మెయిన్ సిటీ అనమాట గోవాకి. అక్కడికి వెళ్ళడానికి ఒక 3 days పడుతుంది, ఎందుకంటే మనం దానికంటే ముందు ఉన్న కొన్ని ప్లేసెస్ బీచెస్ కవర్ చేయాలి కాబట్టి. అండ్ మీ అందరు ఇంకో వీటిలో ఇవాళ కరెక్ట్ గా 1 month అనమాట నేను స్టార్ట్ అయ్యి. అండ్ ఇప్పటిదాకా ఈ 1 month లో నేను అనుకున్న ప్రకారంగానే 3 states కంప్లీట్ చేశాను. 100% 3 states కంప్లీట్ చేశాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ 3 states కంప్లీట్ అయిపోయినందుకు చాలా అంటే చాలా సంతోషం అది. సో ఇంకెన్ని స్టేట్స్ కంప్లీట్ చేస్తానంటే ఇంకా ఉన్నాయి, చాలా స్టేట్లు ఇంకా ముందు కథ ఉంది. సో ఫాలో చేసుకోండి ఆ కథ మొత్తం చూడడానికి, రెడీగా ఉండండి. డైవర్షన్ వర్కింగ్ ప్రోగ్రెస్. సో మనం వెళ్ళే స్పీడ్కి బ్రేక్ చేస్తూ పక్కకు తప్పుకోవాలి. ఓకే, 1 way వెళ్ళమంటున్నారు భయ. సో ఓకే వెళ్దాం. ఇప్పుడు నేను గోవా వెళ్తున్న దారిలో చూడండి ఒక టన్నల్ వచ్చింది. ప్లీజ్ యూస్ టన్నల్ అదిరిపోయింది బ్రో. ముందు ఇంకో టన్నల్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ టన్నల్స్ ఉన్నాయి బ్రో. అది ఒక బాగుంది. అది బాగుంది. టన్నల్ అదిరిపోయింది. ఇట్ వాస్ నైస్. బీచ్ ఉంది. సో గాయ్స్ మీకు బీచ్ చూపిద్దామని ఆగాను. ఇక్కడ చూడండి గాలిపటం ఎగరేస్తున్నాడు. అండ్ ఈ బీచ్ పేరు వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ అనమాట. అయ్యో ఎవరిదో గాలిపటం పడిపోయింది బా, ఇంకా ఎగరేస్తున్నాడు. మనం కూడా ట్రై చేద్దాం బా గాలిపటం ఎగరేయడానికి. మనం గోవా వెళ్తాం కదా, అక్కడ దొరుకుతుందేమో చూసి గాలిపటం ఎగరేద్దాం మనం కూడా బీచ్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఓకే, ఇప్పుడు మనం గోవాకి వెళ్ళిపోదాం. ఇలాంటి బీచ్లు చాలా ఉంటాయి. ఇదిగోండి కాళీ రివర్, ఇది చూడు ఎక్సలెంట్ కదా. ఈ భూమి మీద, ఈ రోడ్డు మీద ఎక్కిన నాకు డైలాగ్ గుర్తుకొచ్చింది తెలుసా, ఏంటంటే ఆకాశం నా తలపైన ఉంది, మహాసముద్రం నా కింద ఉంది, కానీ భూతల్లి నన్ను ఎక్కడ ఆకుండా ముందుకెళ్ళమని నన్ను ముందుకు చూస్తుంది, నిన్నెవడరా ఆపేదని అంటుంది తెలుసా. సో మనం ముందుకెళ్దాము, అద్దరు కొట్టేద్దాం. చూడు ఖాళీ. సో గాయ్స్ ఇప్పుడు నేను మజాలీలో ఉన్నాను. ఇక్కడ నుండి పొల్లేలం బీచ్ జస్ట్ 18 kilometers ఉంది. అండ్ నాకు నా మ్యాప్ ద్వారా తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ నేను గోవా బోర్డర్స్కి అయితే వచ్చేస్తున్నాను. ముందు ఎంత కాదన్నా సరే పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది ఖచ్చితంగా చెకింగ్ చేయడానికి. చూద్దాము పొల్లేలం. సో గోవా బోర్డర్ దాడుతున్నా బ్రో.
బార్డర్ ఆడడానికి రెడీ గోవా బార్డర్. పోలీస్ చెకింగ్ ఇక్కడే జరుగుతుంది. సో ఇంకో 100 మీటర్స్ ఇంత ఉంటుందేమో నా ప్రకారం. అక్కడ బోర్డు ఉంది చూడు, వెల్కమ్ టు గోవా. అదేనా ఇదే బోర్డర్ దాటేసాం. చెక్ పోస్ట్. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. భయ్యా ఇదే గోవా బార్డర్ ఎక్కుతున్నాం మనం. వెల్కమ్ టు గోవా. అదిగో గోవా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సౌత్ గోవా డివిజన్, గోవా చెక్ పోస్ట్. సో మన బైక్ అయితే చెక్ చేయట్లేదు, బట్ వెహికల్స్ అన్ని చెక్ చేస్తారనమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తారు బ్రో, ఎందుకంటే చాలా మంది మందు బాటిల్ ఇక్కడ నుండి కొనుక్కుని వెళ్తారు అనమాట. సో నేను లాస్ట్ టైం గోవా వచ్చినప్పుడు కూడా నా బ్యాగ్ చెక్ చేశారు, బట్ మనకి ఏం దొరకలేదు మన దాంట్లో. బట్ చెక్ చేస్తారు అనమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఏ బైక్ అయినా సరే చిన్నది కూడా వదలరు, చెక్ చేస్తారు. గోవాకి వచ్చేసాం, ఇదే గోవా. ఇంకా గోవా వచ్చాం కాబట్టి ఇక్కడ ఫేమస్ ఏంటో తెలుసు కదా, బీచ్లు, వైన్లు, బీర్లు, విస్కీలు, రమ్ము. ఇక్కడైతే చీప్ దొరుకుతుంది బీర్. ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ లో 4th ప్లేస్ లో ఉండదు ఇక్కడ చీపు. అటువైపు ఇంకా ఉండలేండి, నార్త్ లో ఒక ప్లేస్ ఉంది, అక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇంకా తక్కువలో దొరుకుతుంది. ఇక్కడ 40-50 రూపీస్ లో దొరుకుతుంది. ఇక్కడైతే కొద్దిగా 80-100 అలా కూడా దొరుకుతుంది అనమాట. ఓకే, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. చేసేదే అది పాపం ప్రజలందరూ ఇక్కడ వాళ్ళు. ఓల్డ్ గోవా చర్చ్ 85 కిలోమీటర్స్. భయ్యా బైక్ మీద గోవాకి వచ్చేసా నేను. మామూలుగా లేదు, నాకు భలే హ్యాపీగా ఉంది. వైన్ షాపు ఇంకంతే, దారికి పొల్లెలం ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ నా రూమ్ ఉంది. అక్కడ నుండి బీచ్ జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో మనం పొల్లెలంకి అయితే వచ్చేసాము. జస్ట్ 16 కిలోమీటర్స్ ఫర్ మై రూమ్ అనమాట. నైస్. సో గాయ్స్, ఇప్పుడు నేను హుప్పర్స్ అనే హాస్టల్లో ఒకటి చెక్ ఇన్ అనమాట. హుప్పర్స్ ఇది చూడండి, ఇక్కడ ఒక బార్ కూడా ఉంది. ఇది బార్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా బిజినెస్ మైండెడ్. సో ఏమైందంటే అవుట్ సైడ్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ డ్రింక్స్ కానీ నాట్ అలౌడ్. ఏదైనా సరే మీరు ఇక్కడే కొనుక్కోవాలి, ఇక్కడే తినాలి, లేదంటే మీరు బయట తినేసి తాగేసి వచ్చి పడుకోవాలి అంతే. ఇక్కడ ఏంటంటే కొద్దిగా హ్యాపీ అవర్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో హ్యాపీ అవర్స్ తెలుసు కదా మీకు, చాలామంది తెలిసి ఉంటుంది. సో హ్యాపీ అవర్స్లో ఏమంటే 2 బీర్లు కొంటే 1 బీర్ ఫ్రీ అంట ఇక్కడ. సో మంచి ఆఫరే, మీరు రావచ్చు. బీర్ ఎంత ఉందని అడిగితే అక్కడ మెనూలో ఉంది, చూసుకున్నాడు. ఒక నిమిషం మెనూ చూసేసి వస్తాను, బీర్ ఎంత ఉందో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడే నేను బార్ మెనూ చూసేసి వస్తున్నాను. సో బార్లో ఏమైందంటే కింగ్ ఫిషర్ ఏమో 120 రూపీస్ ఉంది, అండ్ కరోనా ఏమో 220 రూపీస్ ఉంది. సో తెలంగాణలో ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో మీరే చెప్పాలి. సో మీరు కామెంట్ చేయండి, డిఫరెన్స్ ఉందంటే ఎంత ఉందో డిఫరెన్స్ కూడా కామెంట్ చేయండి, సరేనా? సో నా లగేజ్ మొత్తం ఇప్పుడు డౌన్ చేసేసి నేను నా హాస్టల్ రూమ్కి వెళ్దాము. ఇప్పుడు ఏసీ అని చూపించా, ఒక్క పూసేస్తుంది ఇక్కడ, చాలా వేడిగా ఉంది. అది కాకుండా జాకెట్ వేసుకున్నా కదా, దోలు తీరిపోతుంది. ఓకే, సో గాయ్స్ ఇదిగోండి, ఇదే నా హాస్టల్. ఇవాళకి ఇవ్వండి, అది తిరిగిపోయింది కదా. ఏసీ ఇప్పుడు ఆన్ చేశాడు, కొద్దిగా ఒక్క పోస్తుంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది. కొద్దిగా కదా, ఇది నా బెడ్ ఇవాళకి. పైకి ఎక్కేసి కాసేపు రెస్ట్ తీసుకొని మన డేని ప్లాన్ చేద్దాం. ఇది నాకు సరిపోతుంది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను వచ్చి పడుకోవడమే. ఇప్పుడు ఎలాగో రోడ్ల మీద తిరిగేస్తాం కదా మనకి పానీ పాట ఏముండదు, రోడ్ల మీద తిరగడం తప్ప. సో ఇప్పుడు రోడ్ల మీద తిరగడానికి వెళ్ళే ముందు ఇది మనకి అంత అవసరం లేదు. ఇప్పుడు ప్రైవేట్ రూమ్ తీసుకొని రోడ్ల మీద తిరగడానికి, రాత్రి వచ్చి పడుకోవడానికి ఎందుకు పడుకోవడానికి బెడ్ ఇచ్చాడు, చాలు. ఇది 400 రూపాయలకి వర్త్ ఇది. సో మీరు ఎప్పుడైనా వచ్చినా సరే గోవాలో హుప్పర్స్ పొల్లెలంలో మాత్రమే ఉంది హుప్పర్స్ అనేది. మళ్ళీ ఇంకా వేరే ఏరియాస్కి వెళ్ళినప్పుడు మరి వేరే హాస్టల్స్ తిరుగుదాం. హాస్టల్స్ బెస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే గోవాలో చాలా హాస్టల్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా టూరిస్టులు ఉంటారు కాబట్టి. సో మన హాస్టల్స్ ఈ నెక్స్ట్ 5 days హాస్టల్స్ మన బతుకు. ఓకే,
పొలేలంకి వచ్చేసాను, బీచ్కి వచ్చేసాను, పొలేలం బీచ్కి. ఇదిగోండి బీచ్ చుట్టూ అక్కడ పార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే పార్కింగ్ 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఓకే, మనీ ఈజ్ నాట్ ప్రాబ్లం, బట్ ఏంటంటే 50 రూపీస్ కూడా ఆడు ఎప్పుడైనా తీసుకోండి బండి 2 రోజుల తర్వాత అయినా తీసుకుని నాకేం ప్రాబ్లం లేదంటున్నాడు. బండి మాత్రం 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సో ఇదిగోండి బీచ్ వచ్చేసాం మనం. वाह वोटिंग नहीं बन की पैराग्लाइडिंग या कुछ है ओनली कायाकिंग है आपके पास हेलो बस 300 पर डे 300 का फॉर 1 आवर बट ये डॉल्फिन फिरने का टाइम कितने बजे रहेगा मॉर्निंग देता ना 7 नाइट में नहीं रहता नाइट में किधर दिखेगा रे नाइट में बोट ही नहीं दिखता डॉल्फिन ఓకే సో గాయ్స్ వచ్చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే పంచాయతీ, అందరూ వచ్చేస్తారన్నమాట మన దగ్గరికి. ఏం కావాలి, అది కావాలి, బోటింగ్ మొత్తం గొలగొల. సో నేనైతే గోవాకి వచ్చేసా. నువ్వు ఎప్పుడు వస్తావురా బాబు గోవాకి? నా వీడియో చూడు, నా వీడియో చూస్తూనే ఉండు నువ్వు రాకపోయినా సరే. ఓకే గోవాకి అయితే వచ్చేసాం. యా ఐ డు కయాకింగ్ బట్ సో గాయ్స్ నాకు ఇక్కడ ఆయుష్ కనిపించాడు. ఆయుష్ సే హాయ్ టు మై ఫ్రెండ్స్. సో ఆయుష్ కనిపించాడు. హి ఇస్ అ వెరీ నైస్ గాయ్. ఆయుష్ నాకు కనిపించాడు. ఆయుష్ నాతో పాటు హాస్టల్లో చేస్తున్నారు అనమాట. సో తెలుసు కదా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ కలిసిపోతారు, చేసేసుకుంటాం మనం. అబ్బా మనకెంతసేపు ఫ్రెండ్షిప్ చేపించాం. సో ఆయుష్ నాతో పాటు ట్రావెల్ చేస్తాడు కొంతసేపు. చూద్దాం ఇప్పుడు ఆయనకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఇఫ్ బోత్ ప్లాన్స్ మీట్ మనం ఖచ్చితంగా కలిసే తిరుగుదాం ఆయుష్తో పాటు. ఓకే ఆయుష్కి బటర్ఫ్లై బీచ్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. సో బటర్ఫ్లై బీచ్కి వెళ్దాము, కయాకింగ్ చేద్దాము. ఇక్కడ కయాకింగ్ ఉంది, ఇవ్వండి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చాలా వరకు చాలా మంది బోటింగ్ ఉన్నాయన్నమాట. ఐ మీన్స్ బోటింగ్ కంపెనీస్ అంటారు చూడండి. ఒక్కొక్కరు 300 అన్నాడు, ఒక 250 అన్నాడు. సో నువ్వు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే 300 అన్నావు అనుకో సైలెంట్గా వెళ్ళిపోవడమే. అది వచ్చేసి అడుగుతున్నాడు కయాకింగ్ అని చెప్పి. दो है दोनों का 300 दे दो 1 आवर का दोनों का 300 हाँ ओके हम लोग लंच करके आ जाए रेडी नहीं है अभी करके लंच करो ना लंच करके आप और वॉमिट करने का चांसेस रहता है सो ओके चलो जाके आ जाएंगे आपको सी का ये नहीं ना ज़्यादा बट 1 आवर जस्ट थिंक एंड स्टार्ट 45 मिनट से 1 आवर ओके चलो ट्रैवल देता है क्या है मोबाइल ट्रैवल देता हूँ शूज़ हाँ, निकालो okay, हमारा अम्ब्रेला है हाँ शूज़ निकालो बैग वगैरह जो इम्पोर्टेंट चीज़ है सर बैग में लेके जाओ बैग में लेके जाओ ओके बाकी का जो सामान कपड़ा गिपड़ा है हमारे खाते में रखो ఓకే సో మేము ఇప్పుడు కయాకింగ్కి వెళ్తున్నాము. పర్ ఇద్దరికి 300 అంటున్నాడు. సో కయాకింగ్ ఇద్దరికి 300 అంటున్నాడు. చెప్పాను కదా ఇప్పుడు మాట్లాడుతూ తీసుకుంటే అక్కడేమో ఒకరికి 300 అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరికి 300 అన్నాడు. నాకు తెలిసి ఇది ఇద్దరిది బోటింగ్ ఉంటుంది చూడు, ఇది ఇద్దరు కూర్చొని చేస్తారు చూడు అది అనుకుంటా. అంటే ఇందాక వాడు చెప్పింది సింగిల్ బోటింగ్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. బట్ ఇప్పుడు అలాగో ఒకడు వెళ్ళినా సరే ఇద్దరు వెళ్ళినా సరే ఒకటే కదా. ఇప్పుడు అలాగే ఇద్దరం కలిసాం కాబట్టి ఇద్దరం కలిసి కయాకింగ్ వెళ్ళిపోతాము. ఓకే ఇదిగోండి కొద్దిగా అడల్ట్ రేటెడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ. కొద్దిగా పిల్లలు ప్లీజ్ అవాయిడ్. నేను ఇప్పుడు కయాకింగ్ చేస్తున్నా. అరే నాకు వాడు ఇది ఇవ్వలేదు బ్రో, ఏమంటారు దీన్ని, వాట్ ఈస్ దిస్, వాట్ వి కాల్ దిస్, సేఫ్టీ జాకెట్. సేఫ్టీ జాకెట్ ఇవ్వలేదు నాకు. అటు చూడు నా టీషర్ట్ మీద పంపించేశాడు. ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా, అరేబియన్ ఓషన్లో ఉన్నా. అరేబియన్ ఓషన్ చూడు. దిస్ కొల్లం బీచ్ రైట్, పొలాలం బీచ్లో కయాకింగ్ చేస్తున్నాను. అదిరిపోయింది. అండ్ ఇప్పుడు దాకా నేను చాలా కయాకింగ్ చేశా కానీ అవన్నీ చిన్న లేకుల్లో లేకపోతే చిన్న రూట్స్లో చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక అరేబియన్ ఓషన్లో కయాకింగ్ చేస్తున్నా అంటే మామూలు విషయం కాదు, అవసరం అనమాట. అదిరిపోయింది చూడు. అండ్ ఇక్కడ ఏంటంటే మనము వాట్ ఫిషే ఇక్కడ నుండి మనకి బటర్ఫ్లై బీచ్ కూడా ఉంది. బటర్ఫ్లై బీచ్లో వాటర్ ప్యూర్ ఉంటాయి. సో అది కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు వెయిట్ చేయండి, అలలు వస్తాయి గట్టిగా. ఇప్పుడు అక్కడ అలలు వస్తున్నాయి, ఇక్కడ అలలు రావట్లేదు. ఇదంతా నార్మల్ ఉంది, అలలు లేవు. జారం సో కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇంకా అలలు వస్తున్నాయి ఇదిగోండి. ఓకే నాకు ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఇచ్చారు, దీని లోపల పెట్టుకోమని లగేజ్ మొత్తము. దీని లోపల పెట్టుకుంటే వాటర్ ఏం తడవదు, అండ్ ఇది కూడా మునిగిపోదు అనమాట, అందుకని ఇచ్చారు. అండ్ మనోడు చూడండి ఆయుష్ స్ట్రాబెర్రీ తెచ్చాడు. స్ట్రాబెర్రీ తిన్నా. నో
ఇంకోటి ఇచ్చాడు. అనేది నేను సముద్రంలో పడాను. సముద్రంలో పడేస్తే క్రైమ్, మనమే జంతువుల్ని అదే చేపలని చంపేసినట్టు అవుతుంది. ఇంకో స్ట్రాబెరీ నికాలా అయ్యా అయిపోయింది. అదేలే ఇంకోటి కొనిస్తా. ఓకే, ఇంకొద్దిగా లోపలికి వెళ్తాను. అటు చూడు, అక్కడ ఎవడో మనిషి లోపలికి వెళ్ళిపోయాడు. నాకు ఏంటంటే భయం వేస్తుంది. ఇది లేక్ అనుకో, కొట్టేసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళినా సరే ఎవడో కూడా వచ్చి కాపాడతాడు. ఇది సముద్రం, అలా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతే, పాకిస్తాన్ కదా అరేబియన్కి ఏంటుంది. సో లక్షద్వీప్కి వెళ్ళిపోతాం మనం. యా, సో మనోడు ఆయుష్ తోలుతున్నాడు, మనం సరదా కూర్చున్నాం. సో ఇక్కడ ఫారినర్స్ చాలామంది ఉన్నారు బ్రో, చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఫారినర్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. మనం కూడా స్విమ్మింగ్ చేయొచ్చు, అదే ఆలోచిస్తున్నా స్విమ్మింగ్ చేయొచ్చా లేదా చేయాలా వద్దా అని చెప్పి. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా బీచ్లు వెళ్ళా కానీ స్విమ్మింగ్ చేయలేదన్నమాట. నేను స్విమ్మింగ్ చేయాలి, కాకపోతే మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. సస్పెన్స్. ఓకే, కలుద్దాం. ఏంటంటే వేవ్స్ కొడుతున్నాయి అనమాట. అది కొంచెం వేవ్ వస్తుంది ఒకటి పెద్దది. వచ్చేసింది అది వచ్చేసింది. అలా మనం దాటేసుకుంటూ అలా అక్కడికి వెళ్తుంది, కొట్టేస్తుంది అక్కడికి వెళ్ళి మనిషిని. I got the fact. మొత్తం బట్టలని నడిచిపోయినాయి, ఇంకేంటి స్విమ్మింగ్ చేసేసినట్టే. ఇక్కడ వస్తే ఐ థింక్ ఐ క్యాప్చర్డ్. దట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ బ్రో. తిరగరా, ఇది తిరగట్లేదు భయ, అది బరువు ఉంది. అబ్బా, లైఫ్ సైజ్ జాగే పడే కామెడీగా పడిపోయా బ్రో. రికార్డ్ అయింది. నేను జస్ట్ నార్మల్గా రికార్డ్ చేద్దామని చెప్పి అనుకున్నా, పడిపోయా. బట్టలు అన్నీ తడిసిపోయినాను. మళ్ళీ ఇసుక మీదకి వెళ్తే ఇసుక అంటుకుంటుంది. నీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, బ్యాగ్ లోపల. ఐదు గడ కూడా తెలిసిపోయాయి మొత్తం. ఇప్పుడు మేము ఈ బోట్ ఎక్కడ తీసుకోమని అంటాం. మేము కయాకింగ్ అవగొట్టేసి బీచ్ మీదకి వచ్చేసిన తర్వాత అదండి అక్కడ నుంచి చూడండి బోటు, బ్లూ కలర్లో బోట్ ఒకటి కనిపిస్తుంది మీకు, చిన్నది కయాకింగ్. అక్కడ నుండి అక్కడ ఫ్లాగ్ ఉంది, టెంట్ ఫ్లాగ్, హనుమాన్ ఫ్లాగ్ లాంటిది ఒకటి ఉంది. అక్కడ మేము బోట్ తీసుకున్నాము. బోట్ ఏమో ఇక్కడ వచ్చి ల్యాండ్ అయింది, మాకు తెలియదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఏం కనిపించలా. మేము బయటకు వచ్చేసినప్పుడు కొట్టేసుకొని వచ్చేసాం కదా. సో అప్పుడేమో మేము ఇక్కడ ఆగిపోయి మేము ఇక్కడ నుండి అక్కడ దాకా ఎత్తుక్కున్నాం, ఎక్కడ మనం స్టార్ట్ అయిన ప్లేస్ అని చెప్పి. మాకు కనిపించలేదు స్టార్ట్ అయిన ప్లేస్ ఎక్కడ అని చెప్పి. వాడు ఏమన్నాడంటే బోట్ అక్కడే వదిలేసారంటే మీరు ఇక్కడ దాకా తీసుకురావాలని చెప్పి నన్ను మళ్ళీ అక్కడ దాకా పంపిస్తున్నాడు భయ. సో బోట్ తీసుకెళ్ళి అడిగి ఇవ్వాలంట. మేము ఇంకా డబ్బులు కూడా కట్టలేదు, వెళ్ళిపోదాం అంటాం డబ్బులు కట్టకుండా. ఎందుకో ఒకటి మోసం చేయకూడదని చెప్పి నేను డబ్బులు కడతాం. ఇది ఒకటి ప్యాంటు ఊరిపోతుంది, కాళ్ళు చూడు గలీజ్గా అయిపోయినాయి. సో కాయకింగ్ బాగుంది, కాయకింగ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ బోట్ అక్కడ దాకా లాక్కెళ్ళడమే పెద్ద ఇబ్బంది అన్నమాట. చూద్దాం. సో ఇప్పుడు నేను నా బోట్ని తీసుకెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. సో ఇప్పుడు నా బోట్ తీసుకొని వెళ్ళిపోయి నేను వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో, నెక్స్ట్ మూవీ ఏంటో చూడడానికి రెడీగా ఉన్నాను. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు మనం లంచ్ చేసే టైం వచ్చేసింది. లంచ్ నిండి చేస్తున్నారు. సో 4 o'clock చేస్తున్నారు లంచ్. సో 4 అయింది లంచ్ చేయడానికి నాకు. ఇవ్వండి చికెన్ కర్రీ కొద్దిగా అండ్ సమ్ చపాతీస్ అనమాట మనకి. సో ఎక్కడికి వచ్చినా సరే నాన్ వెజ్ తలకాయ నొప్పులు తగ్గట్లేదు మనకి. వెజ్లో మరి ఎక్కువ మనకి ఆల్మోస్ట్ వెజ్. సో నాన్ వెజ్తోనే సెట్ చేసుకోవాలి. ఓకే, కానిద్దాం, లంచ్ తర్వాత కలుస్తా. సో గాయ్స్ నేను నా బూట్లు వేసుకొని ఫస్ట్ అయితే హాస్టల్కి వెళ్తున్నాను.
ఎందుకంటే ఇప్పుడు బీచ్ ఇక్కడ మనం చేయాల్సిన పనులు అయిపోయినాయి. ఫస్ట్ హాస్టల్కి వెళ్ళి అక్కడ నుండి బటర్ఫ్లై బీచ్కి వెళ్ళాలి. సో నేను ఆలోచిస్తున్నాను బటర్ఫ్లై బీచ్కి ట్రెక్కింగ్లో వెళ్ళాలా లేకపోతే బైక్ మీద వెళ్ళిపోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే బోట్ కూడా ఉంది. బట్ బోట్స్ ఏమంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అనవసరంగా 1000 రూపీస్ వేస్ట్ అనమాట. ఎందుకంటే మనకి బైక్ వెళ్ళే దారి కూడా ఉంది అండ్ ట్రెక్కింగ్ కూడా ఉంది కాబట్టి ఐ కెన్ గో విత్ అనదర్ ఛాన్సెస్ ఆల్సో. సో నేను బైక్ కానీ లేకపోతే ట్రెక్కింగ్ అని చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే హాస్టల్కి వెళ్ళి కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని పడిపోయాం కదా నీళ్ళల్లో, అందుకని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం. సో గాయస్ ఇప్పుడు నేను రూమ్కి వచ్చేసాను, హాస్టల్కి వచ్చేసాను. హాస్టల్లో కాసేపు రిలాక్స్ అవుతున్నాము. దీని తర్వాత నుండి మేము ఇప్పుడు బటర్ఫ్లై బీచ్కి ట్రెక్కింగ్ కానీ బైకింగ్ కానీ స్టార్ట్ చేస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్. ట్రెక్కింగ్ చేస్తే అంటే అక్కడ బైకింగ్కి కూడా ఉంది ఛాన్స్, బట్ ఇక్కడ నుండి నాకు హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. సో మేము సన్సెట్ అక్కడే చూడాలనుకుంటున్నాం బటర్ఫ్లై బీచ్లో. సో వెయిట్ చేద్దాం. ఓకే వెయిట్ చేద్దాం ప్లీజ్.